బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బోధన్ మున్సిపాలిటీ పూర్తిగా అప్రమత్తమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు బోధన్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ అత్యవసర చర్యలు చేపట్టారు. ఆగస్టు 12 నుంచి 15 వరకు మున్సిపల్ సిబ్బంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ 24 గంటల ఎమర్జెన్సీ టీంలు సిద్ధంగా ఉండనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలి వెళ్లాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, నీరు చేరిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వదంతులపై నమ్మకం పెట్టుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో 6305249776 నంబర్కు సంప్రదించాలని కమిషనర్ కోరారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యమని, నిర్లక్ష్యం చూపే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం మన బోధన్ మున్సిపాలిటీలో 14, 15, 16 తేదీల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపాలిటీ తరఫున నేను 4 టీంలు ఏర్పాటు చేశాను. మళ్ళీ పట్టణ ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎక్కువ వర్షం వస్తే బయట వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. మీకు ఎక్కడైనా చెరువు కట్ట కానీ బావి దగ్గర కానీ మీరు బయట వెళ్ళకూడదు. మీకు ఏదైనా అత్యవసర పనుల్లో మాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మా టీం లీడర్ నేను ఫోన్ కూడా పెట్టాను, నోటీస్ బోర్డు మీద మీడియా వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళు సంధించకపోతే నేను 6 నుంచి మార్నింగ్ 6 వరకు నేను నైట్లో కూడా నేను రూమ్లోనే కంట్రోల్ రూమ్లోనే ఉంటాను. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా మీ అందుబాటులో ఉంటాం. రేపు మార్నింగ్ 8:30కి జెండా ఎగరేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలు అందరూ మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్, గవర్నర్లు అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను.